ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. 6 రోజుల కస్టడీకి ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను వెంటనే విచారించాలని విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్లు స్పష్టం చేశారు. తన అరెస్టు, కస్టడీ అక్రమం అంటూ ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన కవితను 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు, హౌస్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం, మరో పక్కన తనను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేయడం, ఆ తర్వాత కోర్టు అతనికి అరవింద్ కేజ్రీవాల్ కి 6 రోజుల కస్టడీకి ఇస్తూ ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ కేసు అంశం వ్యవహారానికి సంబంధించి తను ఒక ముఖ్యమంత్రి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తను వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటానని చెప్పినా కూడా ఎలాంటి నామ్స్ పాటించకుండా తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. దీన్ని ఎమర్జెన్సీ పిటిషన్ కింద పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టాలంటూ అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన లీగల్ టీమ్ జస్టిస్ న్యాయమూర్తి పైన ఒత్తిడి తెచ్చారు. అయితే ఇప్పుడు అంత త్వరగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, అది సోమవారాలు కోర్టుకు సెలవు దినం కావడంతో మంగళవారం దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కోర్టు చెప్పడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి లీగల్ టీం అంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో పక్కన ఈ కేసులో ఏదైతే కస్టడీ కోర్టు 6 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిందో మరి కాసేపట్లో కేజ్రీవాల్ ని విచారణ చేపడతారు. అలాగే మరో 3 రోజుల పాటు కవిత కూడా ఈ కేసులో కస్టడీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ అటు అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత కవితని ఇద్దరిని కలిసి విచారణ చేపడతారు. ఈ కేసులో ప్రధానంగా మొత్తం కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్ అని సౌత్ ఇండియా గ్రూప్ కమిటీ అయిన కవిత, వీరిద్దరు కలిసి ఈ స్కామ్ కు తెరలేపారని చెప్పేసి ఈడీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు అంశం వ్యవహారానికి సంబంధించి ఇందులో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ విచారణ కస్టడీ పూర్తయిన మరుక్షణం ఇవన్నీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.